D5 న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఒక హైదరాబాద్లోనే కాదు, దేశమంతా సంచలనం సృష్టిస్తున్న హైడ్రాను ఏపీలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు అధికార వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. అయితే కాలువలు, రైల్వే ఆస్తులు, చెరువులు, రహదారులు ఆక్రమిస్తే కూల్చేయమని సుప్రీంకోర్టు తాజా తీర్పును అనుసరించి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగనున్నారని సమాచారం. ఎందుకంటే రాజధాని ముంపుకు గురి కావడంతో ఆయన చాలా సీరియస్గా ఉన్నారట. అలాగే విజయవాడలోని నివాస ప్రాంతాలన్నీ పూర్తిగా మునిగిపోయిన దుస్థితి మనం కళ్ళ కట్టినట్లు చూసాం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ముంపు భయాల నేపథ్యంలో ఇటు ఏపీలో కూడా హైడ్రా తప్పదని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో D5 న్యూస్ స్పెషల్ ఫోకస్ మీకోసం. ఆంధ్రప్రదేశ్లో తాజాగా వచ్చిన వరదలకు చంద్రబాబు నాయుడు కళ్ళ రాజధాని అమరావతి ముంపుకు గురైంది. ఆయన కళ్ళన్నీ ఒక్కసారిగా చెదిరిపోయాయి. అంతేకాదు విజయవాడ కూడా నీట మునిగిపోయింది. అధికారికంగా 50 మంది పైగా చనిపోయారు. అనధికారికంగా మరి ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. ఇంకా మూగ ప్రాణులు అయితే లెక్కే లేదు. వారం రోజులు జల దిగ్బంధంలోనే ప్రజలు మూగ ప్రాణులు ఉండిపోయాయి. ఎంత సర్వీస్ చేసినా ప్రభుత్వానికి మంచి పేరుతో పాటు చెడ్డ పేరు కూడా సమపాలనలోనే వచ్చిందని చెప్పాలి. దీంతో చంద్రబాబు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారనే ప్రచారం కూడా ఇప్పుడు జోరుగా ఊపందుకుంటుంది. ఇదే సమయంలో ఆయనకు హైడ్రా ఒక ఆయుధంలా మారింది. దీనికి తోడు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఆయన నిర్ణయాలకు బలంగా మారాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు సూచనల మేరకు రైల్వే ట్రాక్లు, కాలువలు, ఆక్రమణలు, చెరువులు, కుంటలు, రహదారులు ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే నిస్సంకోచంగా కూల్చేయమని తెలిపింది. అందుకే హైడ్రాలో ఎదురవుతున్న మంచి చెడులను పరిశీలించి అతి త్వరలోనే ఏపీలో కూడా హైడ్రా వస్తుందంటూ అంటున్నారు టీడీపీ అభిమానులు. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇప్పుడు ఈ హైడ్రా కొన్ని దశాబ్దాలుగా జంట నగరాల్లో ఆక్రమించిన కట్టడాలను అడ్డగోలుగా కూల్చిపారేసింది. బడాబాబులు కబ్జా చేసి కొట్టేసినా పర్లేదు కానీ పేద మధ్యతరగతి ప్రజలు తమ జీవితాంతం రూపాయి పోగు చేసి కట్టుకునే కళ్ళల గూడు ఇల్లుని కూల్చిపాడేస్తున్నారు. దీంతో కూసింత వ్యతిరేకత కూడా వస్తుందని చెప్పాలి. మరో కోణంలో కూడా విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ముందుగా అక్కడ అనుమతులు ఇచ్చిన అధికారులది, నిర్మాణాలు చేసిన బిల్డర్స్, రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రార్లు, రోడ్డు వేసిన గ్రేటర్ హైదరాబాద్ అధికారులు, కరెంట్ సప్లై ఇచ్చిన ఎలక్ట్రిసిటీ బోర్డు, లక్షల లోన్ ఇచ్చిన బ్యాంకులు, మరి వారికి సలహాలు ఇచ్చే లీగల్ సెల్స్, వీరంతా అసలు ఎలా అనుమతి ఇచ్చారు, ఎలా ఓకే చేశారు? వీరిని నమ్మి డబ్బులు ఎలా ఇచ్చారో తెలియదు కానీ ఇంతమందిని వదిలేసి పాపం అమాయకంగా లక్షలు కోట్లు పెట్టి స్థలాలు కొన్న ప్రజలు మాత్రం తీవ్ర అవస్థలు పాలవుతున్నారు. ఇంతమంది ఇన్ని వ్యవస్థలు కళ్ళు మూసుకొని మరి అనుమతులు ఇచ్చేస్తే వారందరిపై కేసులు పెట్టి జైల్లో పెట్టకుండా పాపం అమాయకుల్ని కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టుకున్న వారిని ఇలా రోడ్ల మీదకి నెట్టేయటం అన్యాయమనే వాదనలు బాహాటంగా వినిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడటం లేదు. కారణం ఏంటంటే రేపు మళ్ళీ వీళ్ళు అధికారంలో వస్తే ఎక్కడ అనుమతులు ఇవ్వాల్సి వస్తుందనే ఆందోళన నేపథ్యంలో వారు కూడా కిమ్మనకుండా ఉండిపోతున్నారని అంటున్నారు. లక్షల రూపాయల బ్యాంక్ లోన్లు ఇంకా తలపై మిగిలే ఉన్నాయి. అవి తీరలేదు. ఇప్పుడు ఇల్లు లేవు. రేపు లోన్ ఎలా కట్టాలో తెలియదు. వీళ్ళు కట్టకపోతే ఎలా వారి వద్ద నుంచి వసూలు చేసుకోవాలో అటు బ్యాంకులకు కూడా తెలియని పరిస్థితి. చివరికి ఇల్లు కొన్న పాపానికి, బ్యాంకులకి లోన్లు కట్టిన పాపానికి జైలు పాలు కాక తప్పదని వాపోతున్నారు కొందరు ఇల్లు కొన్నవారు. సరే, ఇదంతా బానే ఉంది. మరి ఏపీలో హైడ్రాని ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి సమస్య ఉంటుందా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కానీ హైడ్రా కన్నా ముందే 2014-19 సమయంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా కాకినాడ మహానగరంలోని ప్రధానమైన మెయిన్ రోడ్ ని నిర్దాక్షిణ్యంగా మరి ఆ ప్రధానమైన మెయిన్ రోడ్ లో షాపుల్ని తొలగించి రోడ్డు వెడల్పు చేశారు. అది ఇప్పుడు ఫారిన్ కంట్రీ తరహాలో మారింది. అంతేకాదు నగరంలో ఇరుగ్గా ఉన్న పలు ప్రాంతాలను సైతం వెడల్పు చేసేందుకు చూశారు. కానీ అధికారంలో 5 ఏళ్లు గ్యాప్ వచ్చింది. మళ్ళీ అధికారంలోకి వచ్చేసరికి తెలంగాణలో హైడ్రా బీభత్సంగా పనిచేస్తుంది. అంతకుమించి యూత్ లో రేవంత్ రెడ్డికి సిన్సియర్ అనే పేరు కూడా వస్తుంది. అలాగే కొందరు నిజాయితీతో కూడిన నికార్సైన తెలుగు సినిమా హీరోని చూసినట్లు చూస్తున్నారు. మరి ఇలాంటి సీఎం ఒక్కరైనా ఉండాలని అంటున్నారు. ఇది క్రేజీగా కనిపిస్తుంది. ఇటువంటి వాటికి అధికంగా అట్రాక్ట్ అయ్యే నారా చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా ఏపీలో అక్రమ నిర్మాణాలపై ఎప్పట్లా కొరడా జల్పిస్తారని అంటున్నారు. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో డ్రైనేజీ, కాలువలు, పంట పొలాలు ఆనుకొని పేద, అట్టడుగు తరగతి ప్రజల నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దాలుగా వారు అక్కడే పడి ఉంటున్నారు. దాంతో వీరందరినీ ఖాళీ చేయించేందుకు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వీరందరికీ ఇందిరమ్మ ఇల్లు పేరిట ఇల్లు కట్టించి అందులో పంపించారు. తదనంతరం తెలుగుదేశం పార్టీ సమయంలో కూడా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేరుతో చంద్రబాబు నాయుడు వీరికి భారీగానే ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా జగనన్న కాలనీల పేరుతో వందల వేల ఇళ్లు ఇచ్చారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద
చాలా మందికి ఇళ్ళు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం హయాంలో ప్రజలు ప్రభుత్వ సహకారంతో టిడ్కో ఇళ్లు సైతం ఇచ్చారు. ఇలా ప్రతి గవర్నమెంట్ హయాంలో పేదలకు, అట్టడుగు వర్గాలకు ఇళ్ల కేటాయింపు జరుగుతూనే ఉంది. అయినా సరే రాష్ట్రంలో పలు చోట్ల వీళ్ళు పాతుకుపోయి ఉండిపోయారు. అంతేకాకుండా ఇల్లు తీసుకొని కూడా కదలటం లేదు. దీనివల్ల అక్కడ కాలువల్లో పూడికలు తీయడానికి అవకాశం లేకపోయింది. దీంతో దశాబ్దాలుగా అక్కడే కాలువలు పూడుకుపోయి కొన్ని చోట్ల కుచించుకుపోయిన దుస్థితి. వరద వచ్చినప్పుడు అక్రమ కట్టడాల మీదకు రాకుండా కాలువ మార్గాల్ని మూసేస్తున్నారనే విమర్శలు బాహాటంగానే ఉన్నాయి. ఇటు రాజకీయ నాయకులు, స్థానిక నేతలు మాత్రం ఓట్ల కోసం షో చేస్తున్నారని, దశాబ్దాలుగా వారికి అండదండలు అందిస్తూనే ఉన్నారని టాక్. పొరపాటున అక్కడి నుంచి వారిని కదిపితే ఎక్కడ ఓట్లు పోతాయో అనే భయంతో వారి జోలికే వెళ్లడం లేదంటూ అంటున్నారు. కొన్ని చోట్ల వారికి రోడ్లు, కరెంటు కనెక్షన్లు, మంచినీళ్లు కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేయడంతో రహదారులు, రైల్వే లైన్లు, కాలువలు, చెరువులను ఆక్రమించుకున్న వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని వెళ్లడం లేదనే విమర్శలు బాహాటంగానే ఉన్నాయి. ఈ సమయంలో వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వరద నీరు ప్రవాహం వెళ్లకుండా చుట్టుపక్కల నివాస ప్రాంతాల మీదకు వచ్చేస్తుంది. వర్ష నీరు వస్తే పర్లేదు, డ్రైనేజీతో నిన్న మురుగునీరు ఇళ్లలోకి వచ్చే పరిస్థితి కూడా ఉంది. మరి దాన్ని చేద్దాం. దీంతో నగరాలు, పట్టణాల్లో లక్షల కోట్ల రూపాయలతో ఇళ్లు కట్టి నివాసాలు ఉంటున్న ప్రజలకు ఇది తీవ్ర ఇబ్బందిగానే మిగులుతోంది. వారంతా పడవలపై తిరగాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. మనం విజయవాడలో చూసిన పరిస్థితే ఏపీలోని ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఉంది. ఇక ఇలాగే ఉంటే మనం కూడా పడవలు కొనుక్కోవాలేమో. మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే వాళ్ళు కూడా కాలువలను ఆక్రమించేసి వాటిని మూసేసి మరీ ఇల్లు కడుతున్నారు. దాంతో ఇలాంటి దుస్థితి. ఇలాంటివి కూడా కనిపెట్టాలని ప్రజలు అంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి ఆక్రమణలపై సీరియస్ గా ఉంటున్నారని అంటున్నారు. ఇంతకీ అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ప్రభుత్వ ఆస్తులైన రైల్వే లైన్లు, రోడ్లు, ఫుట్పాత్లు, నీటి వనరులను ఆక్రమిస్తే కూల్చివేయొచ్చని తెలిపింది. అలాగే ఎన్నికల కమిషన్ కి కూడా ఇవే ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఇటు ఉత్తరప్రదేశ్ సహా పలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో కొందరిని లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్ చర్యలు తీసుకుంటుందని జమియత్ ఉలేమా ఏ హింద్ తరపున సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. తదుపరి విచారణ అక్టోబర్ 1వ తేదీ వరకు కోర్టు అనుమతి లేకుండా దేశంలో ఎటువంటి కూల్చివేతలు చేయవద్దని తెలిపింది. అయితే రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే లైన్ల ఆక్రమణ, చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు, కాల్వగట్ల ఆక్రమణలకు ఈ ఆదేశాలు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈ ఆదేశాలను ఆమోదించినట్లు ధర్మాసనం వివరించింది. ఇప్పుడు హైడ్రా ప్రకంపనలు, సుప్రీంకోర్టు సూచనలు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఆలోచనలు అన్ని మిక్స్ అయ్యి ఏపీలో కూడా కూల్చివేతలు స్టార్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుందంటున్నారు ప్రజలు. అంతేకాదు చంద్రబాబు నాయుడు కూడా ఒకనాటి సిబిఐని చూస్తారని అంటున్నారు. ధైర్యంగా కాంట్రవర్సీస్లోకి తనే అడుగు పెడుతున్నారు. ఈ దూకుడులో చంద్రబాబు మజాకా అని అభిమానులు, ప్రజలు పిలుస్తారని అంటున్నారు. సో ముందు ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.